చంద్రబాబు నాయుడు గారి మాటలు భలే ఉంటాయి, భలే విచిత్రంగా ఉంటాయి. ఆయన చెప్పే మాట రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండకూడదు అనేసి భలేగా మాటలు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. చేతల్లో చూస్తేనేమో ఆయన పార్టీ నుండే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలలో 115 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా వాళ్ళ ఎన్నికల అఫిడవిట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎంతమంది? 115 మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళే పొందుపరిచారు. క్రిమినల్స్ని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయొద్దంటూ మళ్ళీ ఆయనే పెద్ద మాటలు కూడా మాట్లాడుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు 115 మంది క్రిమినల్స్కి టికెట్లు ఇచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేశాడు కదా, మరి దీన్ని ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారి మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ క్రిమినల్ సంబంధించి ఏదో మాట్లాడు, ఒకసారి ఆయన మాటలను మీరందరూ కూడా వినండి. రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు. నేను పదే చెప్పాను, ఈ విషయం కూడా మీరు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీవ్రవాద సమస్య, ఫ్యాక్షన్ పాలిటిక్స్, అదే సమయంలో కమ్యూనల్ వైలెన్స్, రౌడీజం నిర్మోహమాటంగా అణిచివేశాం. అక్కడ రాజీ లేదు, అడ్డంకులు లేవు. కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయ ముసుగేసినప్పుడు ఆ ముసుగులో గాని మనం ఏమారి ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మాటలు అలా ఉంటాయి. తర్వాత రీసెంట్గా మీరు మార్చి 2015లో ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేసి ఒక ఆర్గనైజేషన్ ఈ క్రిమినల్ కేసులకు సంబంధించి స్టడీ చేసి వాళ్ళొక రిపోర్టు ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో దేశవ్యాప్తంగా 45% ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 86% తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. 86% మంది అంటే 115 మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా విచిత్రం ఏంటంటే రీసెంట్గా ఒంగోలులో వీరయ్య చౌదరి హత్య జరిగింది. వీరయ్య చౌదరిని హత్య చేసింది వాళ్ళ పార్టీ నాయకులే, ఏదో ఫినాన్షియల్ గొడవలు వల్ల చంపేశారు. ఆ వీరయ్య చౌదరి పాడి మోయడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు. దాన్ని ఏమంటారు? ఈ ఎలక్షన్ ముందు 2014 ఎలక్షన్ ముందు నారా లోకేష్ నాయుడు గారు తన పాదయాత్రలో పదే చెప్పాడు ఒక మాట. ఏమని? తన కార్యకర్తలను ఉద్దేశించి ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద మినిమం 12 కేసులు ఉంటేనే మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇస్తాం. మీరు నన్ను కలవాలన్నా, నా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా, నాతో సెల్ఫీ ఫోటో దిగాలన్నా మీ మీద కనీసం 12 కేసులు ఉంటేనే నన్ను కలవండి, మీకు పదవులు ఇస్తా. 12 కేసులు ఉండాలా అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు ప్రతి బహిరంగ సభలోనే చెప్పాడు. తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా చెప్పాడు. 12 కేసులు ఉంటేనే పదవి, లేకుంటే పదవి లేదు. కేసులున్నా బెయిల్ మీద బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడాడు. మరి దీన్ని ఏమంటారు? తర్వాత నిన్న మన ఆయన ఎవరైనా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దారెడ్డి గారి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని రఫా వేసేస్తామని చెప్పేసి కూడా మాట్లాడాడు. తన ఇంటిని కూడా రఫా అని చెప్పేసి కూల్చేస్తామని చెప్పేసి చెప్పాడు. తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని మళ్ళీ అడుగు పెట్టనీయమని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దారెడ్డి ఇంటినే తమ కార్యకర్తలు రఫా చేస్తారని చెప్పేసి హెచ్చరించాడు. మాకు పెద్దారెడ్డి శత్రువు, వైసీపీ కార్యకర్తలు కాదు. కానీ ఆయన వెంట ఎవరు వెళ్ళినా సాయం చేసినా వారి అంతు చూస్తాం. మా కార్యకర్తలు జేసీబీలతో వచ్చి మరీ మీ ఇళ్లను కూల్చేస్తారని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని ఏమంటారు? ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి కదా. దీన్ని ఏమంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు మీరేం మాటలేమో ఒక విధంగా చెప్తారు, మీ నాయకులు చేసేదేమో ఇంకొక రకం. మీ ప్రోత్సాహం వల్ల వాళ్ళంతా కూడా రెచ్చిపోతున్నారు. ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అలానే పరిస్థితి. కాబట్టి క్రిమినల్స్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత చాలా బాగుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు